విభజన బిల్లు రాజ్యాంగ విరుద్ధంగా ఉందనడం సమంజసం కాదని కేంద్ర మంత్రి జైరాం రమేష్ పేర్కొన్నారు. శాసనసభ నుంచి బిల్లు వచ్చాక మరోసారి జీవోఎం సమావేశం ఉంటుందని, అప్పుడు బిల్లు సవరణలపై చర్చిస్తామని జైరాం రమేష్ వెల్లడించారు. జీవోఎం ముసాయిదా బిల్లు రూపొందించి మంత్రివర్గం ఆమోదం పొందాక బిల్లుగానే రాష్ట్రపతికి తర్వాత అసెంబ్లీకి వెళ్లిందన్నారు. బిల్లు ముసాయిదా బిల్లు రెండు ఒక్కటేనని జైరాం రమేష్ స్పష్టం చేశారు. విభజనపై శాసనసభ అభిప్రాయాలు మాత్రమే పంపాలని జైరాం రమేష్ కోరారు. Bill draft prepared by GOM. Okay. Bill draft approved by Law Ministry. Bill draft approved by Union Cabinet. Then sent to President. President sent it to Andhra Pradesh. There is no other bill. This is the bill. I don't understand what this debate is all about. కేంద్ర మంత్రి జైరాం రమేష్ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి కిరణ్ ప్రశ్నలు సంధించారు. బిల్లు ముసాయిదా బిల్లు ఒక్కటేనన్న జైరాం రమేష్ వ్యాఖ్యలు వ్యక్తిగతమా లేక కేంద్రం అభిప్రాయమా అని ప్రశ్నించారు. ఈ అంశాన్ని కేంద్రం లిఖితపూర్వకంగా చెప్పాల్సి ఉంటుందన్నారు. పార్లమెంట్లో పెట్టే బిల్లు అసెంబ్లీకి వస్తేనే అభిప్రాయాలు చెప్పాల్సి ఉంటుందన్న సీఎం శాసనసభకు పంపిన బిల్లు రూపంలోనే పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని అభిప్రాయపడ్డారు. బిల్లులోని అంశాలు సమగ్రంగా లేకపోతే ఏ విషయాలపై సభ అభిప్రాయం చెప్తుందని ప్రశ్నించారు. బిల్లుపై శాసనసభలో సభ్యులు వ్యక్తం చేసే అభిప్రాయాలు, సూచించే సవరణ ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకోవడం, తీసుకోకపోవడం పార్లమెంటు పరిధిలోని అంశమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.